క్యాన్సర్ ప్రివెంట్ చేయడం ఎట్లా, దానికి మనం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అది చూసుకోవాలి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? లివర్ డిజీజ్ ఉంటే వస్తుంది. లివర్ డిజీజ్ ఎందుకు వస్తుంది? ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకోవడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. సో ఆల్కహాల్ ఆబ్వియస్లీ కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. లేదు అవాయిడ్ చేయడం అసలే కుదరదు అంటే కొంచెం దాన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి మెయిన్గా లివర్ ఇన్ఫెక్షన్స్ 2 వైరసెస్ కారణంగా అవుతాయి, బి అండ్ సి. వైరల్ హెపటైటిస్ బి అనేది 2001-2002 నుంచి యుఐపి అని ఉంది ఇండియాలో, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్. అంటే పుట్టిన పిల్లలందరికీ కంపల్సరీగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ ఉంటుంది అనమాట, దాన్ని యుఐపి ప్రోటోకాల్ అంటాం. సో దాంట్లో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో విత్ వ్యాక్సినేషన్ మనం హెపటైటిస్ బి ఎలాగైతే మనం స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసుకున్నామో, స్మాల్ పాక్స్ అనేది ఒక 40-15 ఇయర్స్ బ్యాక్, అండ్ దానికంటే ముందు పోలియో అనేవి చాలా డెడ్లీ డిజీజెస్ ఉండేవి. ఇవన్నీ మనం వ్యాక్సినేషన్స్ ద్వారా ఎరాడికేట్ చేసేస్తాం. సో అట్లా ఫ్యూచర్లో కూడా మనం హెపటైటిస్ బిని ఎరాడికేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్లో మన అందరం కూడా వ్యాక్సినేషన్స్ తీసుకొని హెపటైటిస్ బి ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే